హే విన్నర్స్, చాలా మంది లా ఆఫ్ అట్రాక్షన్ టెక్నిక్ని, మేనిఫెస్టేషన్ ప్రాక్టీసెస్ని ప్రాక్టీస్ చేస్తున్నారు. బట్ కొంతమందికి మాత్రమే రిజల్ట్స్ వస్తున్నాయి. ఎందుకు ఇలా జరుగుతున్నాయి? వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎందుకు అలా రిజల్ట్స్ వస్తున్నాయి? ఇంకొంతమందికి చాలా ప్రాక్టీసెస్ చేస్తున్నారు, ప్రతి టెక్నిక్ని ప్రాక్టీస్ చేస్తున్నారు, బట్ స్టిల్ రిజల్ట్స్ రావట్లేదు. ఎందుకు ఇలా జరుగుతుంది? ఫ్రెండ్స్, మనకు అందరము గమనించాల్సింది ఏంటంటే, లా ఆఫ్ అట్రాక్షన్ అనేది సెకండరీ లా. లా ఆఫ్ అట్రాక్షన్ దేనిపైన పనిచేస్తుంది? వైబ్రేషన్స్ పైన పనిచేస్తుంది. ఎప్పుడైతే మనం వైబ్రేషన్ని సరిగ్గా అర్థం చేసుకుంటామో అప్పుడే మనం లా ఆఫ్ అట్రాక్షన్ని సరిగ్గా అర్థం చేసుకుంటాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ఒక బెస్ట్ ప్రాక్టీస్ చెప్పబోతున్నాను. ఈ బెస్ట్ ప్రాక్టీసెస్ కనుక చేస్తే, మీరు ఏ టెక్నిక్ చేసినా చేయకున్నా ఈ టెక్నిక్ కనుక సరిగ్గా ఫాలో చేస్తే 100% రిజల్ట్స్ వస్తాయి. నేను నా కమ్యూనిటీలో చూస్తున్న చాలా మందికి రిజల్ట్స్ ఎలా వస్తున్నాయంటే బికాస్ ఆఫ్ దిస్ టెక్నిక్. ఈ టెక్నిక్ ద్వారా రిజల్ట్స్ వస్తున్నాయి. సో లెట్ us go into బ్యూటిఫుల్, వండర్ఫుల్, ప్రాక్టికల్ టెక్నిక్. సో ఈ టెక్నిక్ని ఎలా ప్రాక్టీస్ చేయాలి? ఈ టెక్నిక్ ప్రాక్టీస్ చేయడానికి మీకు ఒక మంచి నోట్బుక్ కావాలి. సో కొత్త నోట్బుక్ తీసుకోండి. ఫర్ నెక్స్ట్ 21 days ప్రతిరోజు కామెంట్ వచ్చి పెట్టండి, నేను ఈరోజు టెక్నిక్ ప్రాక్టీస్ చేశాను, ఎస్ ఐఎమ్ రెడీ ఫర్ మిరాకల్స్ అని టైప్ చేయండి ఇప్పుడే. ఎందుకంటే ఎవరైతే మిరాకల్స్కి రెడీగా ఉన్నారో వాళ్ళ లైఫ్లో మిరాకల్స్ స్టార్ట్ అవుతాయి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫ్రెండ్స్, వైబ్రేషన్ ఎప్పుడైనా సరే ఇది మన ఆలోచనల పైన, మన ఇమోషన్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాక్టీస్ ఏంటంటే గ్రాటిట్యూడ్ రైటింగ్. చాలామంది గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేస్తుంటారు, కళ్ళు మూసుకుంటారు. ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ మై బాడీ, ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ మై హౌస్, నేను చాలా గ్రేట్ఫుల్గా ఉన్నాను, నా లైఫ్లో మంచి మనీ ఉంది, నాకు ₹1 వచ్చాయి, నాకు 10 కోట్లు వచ్చాయి. ఇలా యాక్చువల్గా వాళ్ళు ఫీల్ అవ్వకుండా గ్రాటిట్యూడ్ చెప్తున్నారు. సో గ్రాటిట్యూడ్ అనేది ఓన్లీ స్టేట్మెంట్ మాత్రమే కాదండి, ఇట్ ఈస్ అన్ ఇమోషన్. ఆ ఇమోషన్ని ఫీల్ అవ్వాలి. ఆ ఇమోషన్ ఫీల్ అవ్వకుంటే మ్యాజిక్ లేదు. ఇప్పుడు చూడండి, మీ దగ్గర మంచి కార్ ఉంది, బట్ దానిలో పెట్రోల్ లేదు, అప్పుడు అది ముందుకెళ్తుందా? వెళ్ళదండి. ఎస్, దాంట్లో ఫ్యూయల్ అనేది ఉండాలి. సో ఇమోషన్స్ ఆర్ ఫ్యూయల్. సో గ్రాటిట్యూడ్ ఇంక్రీజెస్ యువర్ రిసీవింగ్ పవర్. ఎప్పుడైతే మనం గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేస్తామో మన రిసీవింగ్ పవర్ పెరుగుతుంది. ఎవరైతే గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేస్తున్నారో యూనివర్స్కి ఎలా అర్థమవుతుంది? వావ్, హీఈస్ గ్రేట్ఫుల్, షీఈస్ గ్రేట్ఫుల్, అంటే తన లైఫ్లో ఏదైతే ఉందో తన దానికి గ్రేట్ఫుల్గా ఉన్నారు. సో లెట్ మీ గివ్ మోర్, నేను ఎక్కువగా ఇస్తాను. ఇప్పుడు చూడండి, మీరు ఒకరింటికి వెళ్ళారు, ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు వాళ్ళు మీకు ఏదో ఇచ్చారు, టీ, కాఫీ, టిఫిన్ ఏదో తిన్న తర్వాత మీరు చాలా హ్యాపీగా వాళ్ళకు థ్యాంక్ యూ చెప్పారు, మీరు చాలా బాగా మాట్లాడారు వాళ్ళతో. సో ఇట్ ఇండికేట్స్ దట్ ఎస్, మీరు వాళ్ళ ఇంటికి వచ్చినందుకు చాలా గ్రాటిట్యూడ్గా ఫీల్ అయ్యారు. ఎట్ ద సేమ్ టైం వాళ్ళకు మీకు ఒక బాండింగ్ అనేది ఏర్పడుతుంది. సో ఈ బాండింగ్ ద్వారానే నెక్స్ట్ టైం వాళ్ళు మిమ్మల్ని పిలవారా లేదా మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళాలా అనేది లేదా ఆలోచిస్తారు. సో యూనివర్స్లో కూడా అదే జరుగుతుంది. యూనివర్స్ ఇంకా స్పెసిఫిక్గా ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. గ్రాటిట్యూడ్లో ఉన్న వాళ్ళకి ఇంకా ఇస్తుంది, గ్రాటిట్యూడ్ లేని వాళ్ళకు వాళ్ళ లైఫ్లో ఉన్నది కూడా తీసుకోబడుతుంది. ప్లీజ్ రిమెంబర్ దిస్. అంటే గ్రాటిట్యూడ్ అనేది ప్రాక్టీస్ చేయకుంటే మీ లైఫ్లో ఉన్నది కూడా వెళ్ళిపోతుంది. అంటే ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు వెళ్ళిపోతుంది? ఎందుకంటే యూఆర్ నాట్ హ్యాపీ. మీ దగ్గర ఉన్నదానికి మీరు హ్యాపీగా లేరు కాబట్టి ఇది ఉన్నా లేకున్నా ఒకటే. సో యూనివర్స్ తీసేసుకుంటుంది. సో మన లైఫ్లో ఉన్న ప్రతి ఒక్కటి కూడా బ్లెస్సింగే. గమనించండి, గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేయడం వల్ల ప్రతిరోజు మార్నింగ్ నిద్ర లేవాలి, నిద్ర లేచిన తర్వాత ఫస్ట్ 5 steps ఎప్పుడైతే నడుచుకుంటూ వెళ్తున్నాం, వావ్ థ్యాంక్ యూ సో మచ్, ఐ హ్యావ్ వండర్ఫుల్ లెగ్స్, నాకు ఇంకొక రోజు వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్, ఐఎమ్ గ్రేట్ఫుల్, నా ఫ్యామిలీతో నేను ఉన్నందుకు థ్యాంక్ యూ సో మచ్, ఎన్నో స్కిల్స్ నేర్చుకుంటున్నాను, థ్యాంక్ యూ సో మచ్. రోజంతా మీరు గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేయవచ్చు మై డియర్ ఫ్రెండ్స్. ఎవ్రీ 1 hourకి ఒకసారి మీ కళ్ళ ముందు ఏం కనపడుతుంటే దానికి గ్రాటిట్యూడ్ చెప్పండి. ఇప్పుడు నాకు కళ్ళ ముందు కెమెరా కనబడుతుంది, ఒక స్క్రీన్ ఉంది, లైట్స్ ఉన్నాయి, మైక్ ఉంది, ఈ సూట్ ఉంది. సో దీనికి నేను గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతున్నాను. సో ప్రాక్టికల్గా చూడండి, దేనికి ఇప్పుడు రైట్ నౌ మీరు మీ పక్కన ఏమేమి ఉన్నాయో 5 things టైప్ చేయండి ఇప్పుడే. మీ పక్కన ఏమేమి ఉన్నాయి వాటికి గ్రాటిట్యూడ్ చెప్పండి. గ్రాటిట్యూడ్ షిఫ్ట్ యువర్ ఫోకస్. ఇప్పుడు చూడండి, చాలామంది దేనిపైన ఫోకస్ చేస్తున్నారు? నాకు నా బ్యాంక్ బ్యాలెన్స్ లేదు, నాకు ఒక కార్ లేదు, నేను యూరోప్లో లేను, లేదా నాకు ఒక మంచి జాబ్ లేదు. ఏదైతే లేదో దానిపైన ఫోకస్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు ఏం చేయాలి? మీ దగ్గర ఏదైతే ఉందో దానిపైన ఫోకస్ చేయండి. వాట్ ఈజ్ మిస్సింగ్ పైన ఫోకస్ చేస్తే ఇంకా మిస్ అవ్వకుంటూ వెళ్తారు, ఇంకా మిస్ అవుతూనే ఉంటారు. బట్ ఏదైతే మీ లైఫ్లో ఉందో దానిపైన ఫోకస్ చేయండి, రైట్? సో ఏదైతే మీ లైఫ్లో ఉందో దానిపైన ఎప్పుడైతే ఫోకస్ చేస్తారో అది పెరగడం స్టార్ట్ చేస్తుంది. సో వెన్ యూ ఫీల్ గ్రేట్ఫుల్, యువర్ మైండ్ మూవ్స్ ఫ్రమ్ వాట్ ఈజ్ మిస్సింగ్ టు వాట్ ఈజ్ అబండెన్స్. నా లైఫ్లో ఎంతో ఉన్నాయి. చూడండి, ఇప్పుడు మీ ఇంట్లో, మీ లైఫ్లో, మీ ఫ్యామిలీలో, మీ బాడీ పార్ట్స్లో చాలా ఉన్నాయి హ్యాపీగా ఉండడానికి, గ్రేట్ఫుల్గా ఉండడానికి. చాలామంది ఇప్పుడు హాస్పిటల్స్లో ఉన్నారు,
చాలామంది ఇప్పుడు డెత్ బెడ్ పైన ఉన్నారు. చాలామందికి ఫ్యామిలీ లేదు, లేదా ఇంకొంతమందికి వాళ్ళకు సరైన ఇల్లు లేదు, వాళ్ళకు మంచి జాబ్ లేదు, వాళ్ళకు తిందామంటే తిండి కూడా సరిగ్గా లేదు. మీ లైఫ్లో చాలా ఉన్నాయి, మరి దానికి గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతున్నారా? ఫస్ట్ ప్రతిరోజు మార్నింగ్ ఒక మంచి నోట్బుక్ తీసుకోవాలి, దాంట్లో ప్రతిరోజు స్టేట్మెంట్ రాయాలి. టుడే ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ మై బాడీ, బికాస్ ఆఫ్ విచ్ నేను ఎందుకు గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతున్నాను, నా బాడీ ఉన్నందువల్ల నేను మంచి ఎక్స్పీరియన్సెస్ చేయగలుగుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ సో గ్రేట్ఫుల్ ఫర్ మనీకి నేను ఎందుకు గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతున్నాను, బికాస్ ఆఫ్ మనీ నేను మంచి ఇంట్లో ఉండగలుగుతున్నాను, మంచి ఫ్యామిలీ లగ్జరియస్ వెకేషన్కి వెళ్ళగలుగుతున్నాను. సో ప్రతిదానికి రీజన్ రాయండి. వై, బికాస్ ఆఫ్ విచ్, ఎందుకు నేను గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతున్నాను, నా బాడీకి నేను ఎందుకు గ్రేట్ఫుల్గా, మనీకి నేను ఎందుకు గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతున్నాను, నేను ఉండే ఇల్లుకు నేను ఎందుకు గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతున్నాను. సో ఆ స్టేట్మెంట్ క్లియర్గా రాయండి. గ్రాటిట్యూడ్ రేజెస్ యువర్ వైబ్రేషన్. గ్రాటిట్యూడ్ వల్ల మీ వైబ్రేషన్స్ రేజ్ అవుతుంటుంది, గమనించండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్, గ్రాటిట్యూడ్ టర్న్స్ అవర్ లైఫ్ ఇంటూ అబండెన్స్. గ్రాటిట్యూడ్ వల్ల మన లైఫ్ అబండెన్స్ వైపుకి వెళ్తుంది. అంటే అబండెన్స్ అంటే ఏంటి? యూనివర్స్లో ప్రతిదీ అబండెంట్గా ఉంది. చూడండి, సన్లైట్ అబండెంట్గా ఉంది, ఎయిర్ అబండెంట్గా ఉంది, ట్రీస్ కూడా అబండెంట్గా ఉన్నాయి. సో ప్రపంచంలో ఏదైనా సరే అబండెంట్గా ఉంది. అబండెంట్ మన లైఫ్లోకి రావాలంటే మనం రిసీవింగ్ మోడ్లో ఉండాలి. సో వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే గ్రాటిట్యూడ్ మన వైబ్రేషన్ని రేజ్ చేస్తూ ఉంటుంది. అండ్ లా ఆఫ్ వైబ్రేషన్ ఏం చెప్తుంది? మనం ఏ వైబ్రేషన్లో ఉంటామో అదే అలైన్మెంట్లో మనం ఉంటాం, అదే మనకు వచ్చేస్తుంది. ఎవరైతే కంప్లైనింగ్లో ఉన్నారో, వాట్ యు గివ్ ఈజ్ వాట్ యు రిసీవ్. కంప్లైనింగ్ ఇస్తున్న వాళ్ళు కంప్లైంట్స్ రిసీవ్ చేసుకుంటారు. యాంగర్, కోపంగా ఉన్న వాళ్ళు కోపాన్ని ఎక్కువగా రిసీవ్ చేసుకుంటారు. టెన్షన్లో ఉన్న వాళ్ళు టెన్షన్ని రిసీవ్ చేసుకుంటారు. మరి గ్రాటిట్యూడ్లో ఉన్న వాళ్ళు గ్రాటిట్యూడ్ని రిసీవ్ చేసుకుంటారు. సో ఒక్కసారి గుండె పైన చేతి పెట్టుకొని ఒక్కసారి చూడండి, మీ లైఫ్లో ఎన్నో బ్లెస్సింగ్స్ ఉన్నాయి. మీ ఫ్యామిలీ, మీ పేరెంట్స్, మీ హస్బెండ్ వైఫ్, మీ పిల్లలు, మీరుంటున్న ఇల్లు, మీ హెల్దీ బాడీ, మీ నాలెడ్జ్, మీ ఎడ్యుకేషన్, మీ ఎక్స్పీరియన్సెస్, మీ మైండ్ సెట్, మీకున్న గ్యాడ్జెట్స్, మీ కార్, మీ బైక్, వాట్ ఎవర్, యువర్ జాబ్, యువర్ మనీ, బ్యాంక్ బ్యాలెన్స్, గోల్డ్, ఎవ్రీథింగ్, ప్రతిదీ కూడా ఇట్ ఈస్ అ మిరాకిల్ మై డియర్ ఫ్రెండ్స్. అంటే ఇన్ని మిరాకిల్స్ ఉన్నాయి మీ లైఫ్లో. ఒక్కసారి కళ్ళు మూసుకొని చూడండి ఎన్ని మిరాకిల్స్ ఉన్నాయి మీ లైఫ్లో. సో అ గ్రేట్ఫుల్ హార్ట్ ఈజ్ అ మ్యాగ్నెట్ ఆఫ్ మిరాకిల్. ఎవరైతే గ్రాటిట్యూడ్ మోడ్లో ఉన్నారో, ఎవరైతే గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతున్నారో వాళ్ళ లైఫ్లో మిరాకిల్స్ స్టార్ట్ అవుతాయి. గుర్తుంచుకోండి, మిరాకిల్స్ని మీరే ఓపెన్ చేయాలి. మిరాకిల్స్ లాక్ ఏదైతే ఉందో దాని కీ మీ దగ్గరే ఉంది. దాని కీ ఏంటి? గ్రాటిట్యూడ్. అందరు ఇప్పుడే టైప్ చేయండి, ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ మై మిరాకిల్స్. ఎస్, చాలా మిరాకిల్స్ జరుగుతున్నాయి మీ లైఫ్లో. ఎవరైతే స్ట్రెస్లో ఉన్నారు, టెన్షన్లో ఉన్నారు, వరీలో ఉన్నారు, యాంగ్జైటీలో ఉన్నారు, ఒక్కసారి గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేయండి. గ్రాటిట్యూడ్ రాయండి, ఒక 10 స్టేట్మెంట్స్ రాయండి. ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ మై హెల్దీ బాడీ, ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ మై మనీ, ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ మై హౌస్. ఇలా ఎప్పుడైతే గ్రాటిట్యూడ్ స్టేట్మెంట్ రాస్తారో ఇమ్మీడియట్గా మీ వైబ్రేషన్ షిఫ్ట్ అవుతుంది. చూడండి, ఇమ్మీడియట్గా నెగిటివ్ థింకింగ్ నుంచి పాజిటివ్ థింకింగ్లోకి వస్తారు, ఫెయిలియర్ నుంచి అబండెన్స్లోకి వస్తారు, ఫియర్ నుంచి మ్యాజిక్, మిరాకిల్స్లోకి వస్తారు. సో ఎంతైతే మీరు గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతున్నారో అంత మీ లైఫ్లో బ్యూటీ మీకు కనబడుతుంది. ద మోర్ గ్రేట్ఫుల్ యు ఆర్, ద మోర్ బ్యూటీ యూ సీ. మీకు అంత బ్యూటీ కనబడుతుంది మై డియర్ ఫ్రెండ్స్. బట్ ఎక్కడైతే గ్రాటిట్యూడ్ మిస్ అయిందో అక్కడ టెన్షన్ స్టార్ట్ అవుతుంది, అక్కడ స్ట్రెస్ స్టార్ట్ అవుతుంది, అక్కడ వర్రీ స్టార్ట్ అవుతుంది. సో చాలామంది టెన్షన్లో, వర్రీలో ఎందుకుంటున్నారంటే బికాస్ గ్రాటిట్యూడ్ మిస్ అయినందువల్ల. ఆ గ్రాటిట్యూడ్ని ప్రాక్టీస్ చేస్తేనే మన లైఫ్లో మళ్ళీ మిరాకిల్స్ స్టార్ట్ అవుతాయి. సో మీరు ప్రాక్టీస్ చేయబోతున్న ఈ రోజు నుంచి. ఇన్ఫ్యాక్ట్ మై డియర్ ఫ్రెండ్స్, గ్రాటిట్యూడ్ స్ట్రెంథెన్స్ అవర్ రిలేషన్షిప్స్. మనం హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్లో ఒకరి పట్ల ఒకరు గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతున్నారు. ఎస్, ఒక పర్సన్, హస్బెండ్ అయినా సరే, వైఫ్ అయినా సరే, వాళ్ళ గురించి, మీ గురించి వాళ్ళు చాలా కష్టపడుతున్నారు, మీ గురించి వాళ్ళు ఎన్నో చేస్తున్నారు. ఒక్కసారి గ్రాటిట్యూడ్ మోడ్లో కనుక ఉండి వాళ్ళకు థ్యాంక్ యూ చెప్తే, ఆ ఫీలింగ్ని కనుక మనం ఎక్స్ప్రెస్ చేయగలిగితే, ఎక్స్ప్రెసింగ్ గ్రాటిట్యూడ్ వెరీ ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. చాలామంది ఎక్స్ప్రెస్ చేయరు. థ్యాంక్ యూ ఎందుకు చెప్పాలి? వైఫే కదా, పిల్లలే కదా, వాళ్ళకి ఎందుకు థ్యాంక్ యూ చెప్పాలి? ఒక్కసారి థ్యాంక్ యూ చెప్పి చూడండి, చూడండి రిజల్ట్స్ ఎలా ఉంటాయి. ఒక్కసారి ఆలోచించి చూడండి, చెప్పి చూడండి. ఎందుకంటే వెన్ యూ సే థ్యాంక్ యూ లిటరలీ ఫ్రమ్ ద హార్ట్, ఎప్పుడైతే హార్ట్ నుంచి మనం థ్యాంక్ యూ చెప్తామో వాళ్ళకు ఒకటి అర్థమవుతుంది, ఎస్ మై హస్బెండ్ ఈజ్ వాల్యూయింగ్ మీ, నాకు వాల్యూ ఇస్తున్నారు, నాకు రెస్పెక్ట్ ఇస్తున్నారు, నన్ను అప్రిషియేట్ చేస్తున్నారని వాళ్ళకి అర్థమవుతుంది. సో ఎక్స్ప్రెస్ యువర్ గ్రాటిట్యూడ్. సింపుల్ థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ లెటర్ రాసి ఇవ్వండి. ప్రతిరోజు ఒక థ్యాంక్ యూ లెటర్. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ మై వైఫ్, థ్యాంక్ యూ ఫర్ మీ బీయింగ్ మై చైల్డ్, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ మై బాస్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో దాన్ని మీరు రాసి ఇవ్వండి అండ్ సీ దట్ మ్యాజిక్ దట్ యూ జనరేట్. చాలా బ్యూటిఫుల్ మ్యాజిక్ జనరేట్ అవుతుంది. థ్యాంక్ యూ అని ఎక్స్ప్రెస్ చేసి చూడండి. అండ్ గ్రాటిట్యూడ్ అట్రాక్ట్స్ మోర్ అండ్ మోర్ సక్సెస్ అండ్ ఆపర్చునిటీస్.
ఎప్పుడైతే మీరు గ్రాటిట్యూడ్ ఫీల్ అవుతున్నారు, ప్రాక్టీస్ చేస్తున్నారు, అబండెంట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఓపెన్ అవుతాయి మీ చుట్టూరా. అబండెంట్ ఆఫ్ ఆపర్చునిటీస్, మనీ అవ్వచ్చు, హెల్త్ అవ్వచ్చు, హ్యాపీనెస్ అవ్వచ్చు, ప్రతి ఒక్కటి. మీ బిజినెస్ అయితే, మీ జాబ్లో ఉంటే అక్కడ కూడా మీరు ఆపర్చునిటీస్, ట్రెమెండస్గా ఆపర్చునిటీస్ చూస్తారు. సో గ్రాటిట్యూడ్ ఈజ్ అ డోర్వే ఆఫ్ అబండెన్స్, గ్రాటిట్యూడ్ ఈజ్ అ డోర్వే ఆఫ్ లవ్. ఎప్పుడైతే మనం దీన్ని ప్రాక్టీస్ చేస్తామో 100% మన లైఫ్లో మన వైబ్రేషన్స్ హై అయిపోతాయి. ద మూమెంట్ వైబ్రేషన్స్ హై అవ్వగానే రిజల్ట్స్ మీరు చూస్తారు. సో ఫ్రెండ్స్, ఏం మిస్ అయ్యాయో కాదు, ఏమున్నాయో ఒకసారి చూడండి. ఏమున్నాయో చూస్తే దానికి మనం గ్రాటిట్యూడ్గా ఫీల్ అవుతాం. ఎస్, ఒక టీచర్ ఒక క్లాస్లోకి వస్తాడు. ఒక క్లాస్లోకి వచ్చి తను ఏం చెప్తాడంటే 1 2 3 4 5 6 7 8 9 ఇలా నంబర్స్ ఆర్డర్లో చెప్పకుండా ఓన్లీ 2 4 6 8 10 అని ఈవెన్ నంబర్స్ మాత్రమే చెప్తాడు. అప్పుడు పిల్లలకు అడుగుతారు నేను ఏం చెప్పాను అంటే, పిల్లలు ఏమంటారంటే సార్ ఆడ్ నంబర్స్ మిస్ అయ్యాయి. సో యాక్చువల్గా ఆ నంబర్స్ అదే ఆర్డర్లో ఉంది, తను చెప్పింది రైట్. అక్కడ ఏది మిస్ అవ్వలేదు. 2 4 6 8 10 అంతే, ఆ నంబర్స్ అలానే ఉంటాయి. ఇక్కడ మనం ఏం చూస్తున్నాం, మన లైఫ్లో ఏది మిస్ అయిందో చూస్తున్నాం. సో మనం వేరే వాళ్ళని చూస్తుంటాం, మన నేబర్స్ అవ్వచ్చు, మన రిలేటివ్స్ అవ్వచ్చు, ఇలా ఇంకెవరైనా అవ్వచ్చు. మన లైఫ్లో ఏది ఉందో చూడట్లేదు, బట్ వాళ్ళ లైఫ్లో ఏది ఉంది, నా లైఫ్లో ఏది మిస్ అయిందో చూస్తున్నారు. నా లైఫ్లో కార్ లేదు, లేదా నాకు ఒక మంచి విల్లా లేదు, లేదా నాకు మంచి ప్రాపర్టీ లేదు, ఇది చూస్తున్నారు. సో 5 థింగ్స్ మీరు దేనికి గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతున్నారు కమెంట్లో పెట్టండి. ఫ్రెండ్స్, మైండ్ పవర్ అన్లిమిటెడ్లో లేదా సూపర్ హ్యూమన్లో వి ప్రాక్టీస్ పవర్ఫుల్ మెడిటేషన్ ప్రాక్టీసెస్ ద్వారా మన వైబ్రేషన్ని రేజ్ చేసుకోవడము, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మేనిఫెస్టేషన్ గురించి మనం ప్రాక్టీస్ చేద్దాం. సో అప్కమింగ్ వర్క్షాప్లో జాయిన్ అవ్వడానికి ఎప్పుడే కింద కనబడుతున్న కాంటాక్ట్ నెంబర్కి డయల్ చేయండి. సో 1-to-1 సెషన్ అవ్వచ్చు, లేదా వర్క్షాప్స్ అవ్వచ్చు, అటెండ్ అవ్వండి, మ్యాజిక్ని చూడండి. సీ యూ ఇన్ ద మ్యాజికల్ వర్క్షాప్స్ సూన్. థ్యాంక్ యూ సో మచ్. కమెంట్ సెక్షన్లో పెట్టడం మాత్రం మరవకండి, అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇస్తున్న ప్రతి లైక్ మాకు, మా టీంకి చాలా ఎనర్జీని ఇస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.